కృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ అభిమాని. ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడంలో వన్ ఆఫ్ ద ఆయన కార్యవర్గం యొక్క సభ్యుడు అనమాట. సో మీరు దాన్ని బట్టి కృష్ణారెడ్డి గారు ప్రస్తుతము పరిణామాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? మొట్టమొదటిసారిగా డల్లాస్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా 9/11 జరిగి సుమారుగా 10 సంవత్సరాలు అయిన సందర్భంలో వారందరికీ కూడా నివాళులు అర్పించడానికి డల్లాస్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇక్కడ కలవడం జరిగింది. సో ఇక్కడ తెలుగు ప్రజల ఆలోచన కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ అభిమానులు కానివ్వండి, లేదంటే మిగతా వాళ్ళు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది అటువంటిది లేదు. రాజకీయ శూన్యత ఏర్పడింది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత. సో ఆయన పెట్టిన ప్రవేశ పథకాలు కానివ్వండి, ఏ ఒక్కటి కూడా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచేటువంటి స్థితిలో లేదు. సో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. ఏ ప్రజలైతే నమ్మి ఈ ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగిందో, మరి అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. కానీ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజానేత, జననేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాలని తుంగలో తొక్కడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానమే జగన్కి మల్లుతుందని అభిప్రాయపడుతున్నారా? లేకుంటే జగన్ పైన కూడా ఆ నాయకత్వ లక్షణాలు పూర్తిగా ఉన్నాయని జనం విశ్వసించి ఆయన దగ్గరికి తీస్తున్నారా అన్నది దానిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి లెగసీ కంటిన్యూ అవుతుంది. అది మొదటి కారణం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు ఓదార్పు యాత్రను చూస్తే ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ, తర్వాత ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం కానివ్వండి, లేదంటే ఈ నాయకుడి మీద ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అదే లక్షణాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే హామీలు నిలబెట్టుకున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన హామీలు నిలబెట్టుకుంటారు అనేటువంటి నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. ఈ మధ్య మనం చూస్తే చిత్తూరు జిల్లా నుంచి ఒక తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి జగన్లో నాకు నచ్చిన లక్షణము బేసిక్గా ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అన్నది చెప్పారు. అంటే అలాంటి నమ్మకం ప్రజల్లో ఉందని మీరు పూర్తిగా విశ్వసిస్తున్నారు? మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అది 1% కాదు, 200% జగన్మోహన్ రెడ్డి గారిలో ఇచ్చిన మాట తప్పడం అనేది లేదు. మాట తప్పే నైజాం రాజశేఖర రెడ్డి గారు ఎంత నికచ్చిగా పాటించేవారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట తప్పడం అనేది జరగదు. మాట ఇస్తే మడమ తిప్పేది లేదు. ఆ గుణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇక్కడ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి మన డల్లాస్ తెలుగు వాళ్ళలో వైఎస్ఆర్ అభిమానులు ఈయన కూడా ఒక ప్రధాన ముఖ్యమైన అభిమాని. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆయన వంతు ఆయన ప్రయత్నించి ఆయన పాలు పంచుకుంటారు ఏ కార్యక్రమం జరిగినా కూడా. సో ఆయనతో కొద్దిగా మనం విషయాలు కనుక్కుందాము. ఇక్కడ జరిగే సమావేశము ముఖ్యంగా ఈ ఇంతమంది వందల సంఖ్యలో జనాలు వచ్చి ఆయనకి ఇంతవరకు కూడా ఇలా కూడి ఆయనకు నివాళులు అర్పించడము, అది అంటే మీకు మీ అభిప్రాయం దానిపైన చెప్పండి. అసలు వైఎస్ఆర్ గారు లేరంటేనే మాకు ఇంతవరకు ఇంకా 2 ఏళ్ళు గడిచినా కూడా నమ్మశక్తిగా లేదు. ఆయన ఒక ఇంపాక్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళకే కాకుండా మా ప్రవాస భారతీయుల మీద కూడా చాలా ఉంది. తనను స్మరించుకోవడానికి కొరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువనే. సో అందుకని మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని మన వర్ధంతి సభ జరుపుకోవడము మా యొక్క మినిమం కర్తవ్యమని మేము భావిస్తున్నాము. అంటే ప్రస్తుతం ఒక వర్గం మీడియా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? తర్వాత దాని అభిప్రాయం, దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది ప్రస్తుత జగన్ యొక్క పొలిటికల్ కెరీర్ పైన? అసలు మన సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం ప్రకారము ఒక మనిషి లేనప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం అనేది అది మన సాంప్రదాయం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున లేరు, మా మధ్యన లేరు. ఇక్కడ సో ఆయన మీద ఏమి ఉన్నా కూడా అవన్నీ ఉట్టి మాటలకే పనికొస్తాయి, కానీ దాన్ని నమ్మశక్తిగా నమ్మేవాళ్ళు, దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజున నా నమ్మకం. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మనము రావు కలువల గారు, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ తెలుగు పర్సన్.
ఇక్కడ ఏంటంటే ఆయన ఇండో అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైరెక్టర్. సో ఆయనకి ఇక్కడ పూర్తి ఆ, ఈ ఏరియా పైన తెలుగు వాళ్ళపైన కానీ ఇండియన్స్ పైన కానీ పూర్తి యొక్క వాళ్ళ ఆ, ఆయనకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడ. సో ఆయన గురించి మనం కొన్ని మాట్లాడుకుందాము. రావు గారు, ఆ, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే లైక్ మన ఇండో అమెరికన్ తరపున ఫ్రెండ్షిప్ కౌన్సిల్ తరపున ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే ఈ ప్రస్తుత పరిణామాలపైన? ప్రస్తుత పరిణామాలపైన అంటే ఇది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ మన ఆంధ్రదేశంలో లేడన్న ఆ, లోటింపు కలుగుతుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పైన లీడర్షిప్ లేనిది. అది డెఫినెట్గా ఈ స్టెబిలిటీ కనపడడం డైలీ చూస్తూనే ఉన్నాం న్యూస్లో కూడా. అండ్ వైఎస్ఆర్ గారికి డాలస్ తెలుగు వారితో చాలా అభినవ సంబంధం ఉంది. ఆయన 2-3 సార్లు కూడా మాకు వీడియో మెసేజ్ పంపారు. 2002లో వచ్చినప్పుడు కూడా ఆయనకు పక్కనే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్, తెలిసిన అతను. అయితే ఇప్పుడు ముందు ఏంటంటే ఈ లీడర్షిప్ను మన ఆంధ్రదేశం ఇంత దానికి సరైన లీడర్ ఎవరు కావాలన్నది క్వశ్చను. ఏ లీడర్ అయినా కానీ అందరం ప్రవాస ఆంధ్రులు కోరుకునేది ఏంటంటే రాష్ట్రము ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండి చాలా అభివృద్ధి చెందితే మాకు కూడా ఇంత దూరంలో ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఈరోజు యాదృచ్ఛికంగా కానీ ఏ విధంగా తీసుకున్నా సెప్టెంబర్ 11 యొక్క అమెరికాలో మర్చిపోలేని రోజు. సో ఆ రోజును కూడా మనము ఈ వైఎస్ఆర్ గారి వర్ధంతిని కలిపి జరుపుకుంటున్నాము. సో మన తెలుగువారి యొక్క వాళ్ళ అభిమానం దేశ ప్రజలపైన కానీ అమెరికన్ ప్రజలపైన కానీ దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ మన డెఫినెట్లీ 9/11 అయిన తర్వాత మన భారతీయులకు చాలా ఎఫెక్ట్ అయింది. ఆ రోజు అయిన ఘటనలో 41 మంది భారతీయులు మరణించారు ట్విన్ టవర్స్లో. ఆ తర్వాత ఏరియాలో ఉన్న చాలామంది భారతీయులకు కూడా ఈ ఎకానమీ ఇంపాక్ట్ తోటి వాళ్ళకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయింది. అదే కాకుండా మనం చూసాము ఈ 9/11తో ఎంత ప్రాణ నష్టము తర్వాత ఆర్థిక నష్టం జరిగిందో. మనం అంతా కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి మళ్ళీ ఫ్యూచర్లో కాకుండా భగవంతుని ఈరోజు ఇక్కడ కోరుకునేది కూడా అంతే, ఇట్లాంటిది మళ్ళీ ఎప్పుడు కూడా కాకుండా చూడడమే. సో ఇంకా మన వైఎస్ఆర్ అభిమానులకి కానీ ఇండియన్స్కి ఇక్కడున్న వచ్చిన వాళ్ళకి మీరు అంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఇది మెసేజ్ని చూస్తుంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ పంపదలుచుకున్నారు? ఒకటే మెసేజ్ అండి, మనం ఎక్కడున్నా కానీ ఒక ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి ముందు భవిష్యత్తు వాళ్ళకి మనం ఒక గుర్తింపుగా మనం ఒక రోల్ మోడల్గా ఉండడమే నా మెసేజ్. థ్యాంక్ యూ రావు గారు.